మన ముందు ఈ వారం రోజులు ఉన్నది. ఈ వారం రోజులు కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎస్పెషలీ ఈ క్రిస్మస్ సందర్భంగా అపవాది అనేక రీతులుగా మనల్ని పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి సార్వత్రిక సంఘానికి ఈరోజు ఈ మెసేజ్ ఒక ప్రాఫెటిక్ మెసేజ్. ఇది మేలుకొలుపు ప్రత్యక్షత, మనోనేత్రములను తెరిచే ప్రత్యక్షత, మిమ్మల్ని సిద్ధపరిచే ప్రత్యక్షత, దేవుని యొక్క చిత్తం మీ పట్ల జరిగే ప్రత్యక్షత. చప్పట్లు కొట్టాలంతా. దేవుడు నీ పట్ల నా పట్ల ఏ విధమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. రెండవదిగా, ఎక్కడెక్కడైనా మన మనోనేత్రములను గుడ్డితనంలోకి వెళ్ళిపోయి వారిని చూసి వీరిని చూసి మనము పడిపోయిన స్థితిలో ఉంటే, తెలిసి తెలియని పొరపాట్లు జరుగుతూ ఉంటే, మరలా బలిపీఠాలను కట్టి మనోనేత్రములను తెరవటానికి ఈరోజు ఈ యొక్క ప్రత్యక్షతని సార్వత్రిక సంఘానికి, ప్రపంచంలో ఎంతమంది చూస్తున్నారు వారికి ప్రభు అందిస్తున్నాడు. అంతేకాక ఈ వీక్ అంతా కూడా సెమీ క్రిస్మస్లు, రెండవదిగా క్రిస్మస్లు జరగబోతున్నాయి. కాబట్టి ఒక విశ్వాసిగా, ఆయన బిడ్డగా, ఆయన రక్తంలో కడగబడిన జనాంగముగా నీవు ఎలా సిద్ధపడాలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా క్రిస్మస్కి, సెలబ్రేషన్కి నువ్వు సిద్ధపడాలి, నువ్వు ఎలా జరుపుకోవాలి, క్రిస్మస్ అంటే అసలు రియల్ మీనింగ్ ఏంటిది, అంతేకాక నీ నుండి దేవుడు ఈ పండుగ సందర్భంగా ఏమి ఆశిస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ప్రభు స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఈ ప్రత్యక్షతలు నీవు వినకపోతే తెలియకుండానే నీవు చీకటిలోకి వెళ్ళిపోతావు. ఒక తల్లిగా చీకటిలోకి వెళ్ళిపోవటం, తండ్రిగా చీకటిలో వెళ్ళిపోవటంను బట్టి రాబోయే తరం, నెక్స్ట్ జనరేషన్ కూడా, నీ పిల్లలు, మన్మళ్ళు, మనమరాళ్ళు కూడా చీకటిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా దేవుని యొక్క చిత్తమును ఎరిగి, ఆయన ఉద్దేశమును తెలుసుకొని, ఆయనకి ప్రీతికరంగా తన యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటే అది మనకి ఆశీర్వాదం, రాబోయే తరానికి కూడా ఆశీర్వాదం. కాబట్టి మనము పడిపోవటమే కాదు, కానీ రాబోయే తరము పడిపోయే ఆస్కారాలు ఉన్నాయి. మనము మన బలిపీఠాలను కట్టుకొని సర్వసత్యంలోకి నడిపించబడితే రాబోయే తరము కూడా ఆ విధంగా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏంటిదంటే భయంకరమైన దినాలు ఉన్నాయి. మనం భయంకరమైన దినాలలో ఉన్నాం. ఇంకా రాబోయే దినాలు కూడా అతి భయంకరంగా మారిపోబోతున్నాయి. వెలుగులోనికి వచ్చిన వారు మరలా చీకట్లోకి వెళ్ళిపోయే ఆస్కారాలు ఉన్నాయి. వెలుగులోనికి వచ్చిన వారు మరలా లోకంలో కలిసిపోయే ఆస్కారాలు ఉన్నాయి. అంతేకాక కాంప్రమైజింగ్ స్పిరిట్, లోకముతో, ఆత్మీయతతో రాజీ పడిపోయి ఇదే నిజమైన క్రైస్తవ జీవితం అని గుడ్డి భ్రమలోకి వెళ్ళిపోయే ఆస్కారాలు కూడా ఉన్నాయి. క్రైస్తవ జీవితము అంటే అది సులువైనది కాదు. ఏదో పెద్ద బైబిల్, పెద్ద అక్షరాల బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని, లేకపోతే ఎవరితో మాట్లాడకుండా మేము చాలా పెద్ద మందిరానికి వెళ్తాం, మా పాస్టర్ గారు ఇదని, అది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే వ్యక్తిగతంగా అడుగడుగున ప్రభుకి ప్రీతికరంగా బ్రతికేటిదే నిజమైన క్రైస్తవ జీవితం. ఇది చాలామంది క్రైస్తవులు మర్చిపోతున్నారు. ఒక పెద్ద మందిరానికి వెళ్తుంటే వాళ్ళు ఏదో పెద్ద మంచి క్రైస్తవులుగా ఫీల్ అవుతున్నారు. ఒక మంచి బలంగా వాడబడే దైవజనుని యొక్క సహవాసానికి వెళ్తూ ఆ దైవజనుని బట్టి నువ్వేదో మంచి గొప్ప ఆత్మీయతలో ఉన్న క్రైస్తవుడిగా కొంతమంది ఫీల్ అవుతుంటారు. కొంతమంది మేము 30 సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించింది, కాబట్టి మేము చాలా తెలిసిన క్రైస్తవులం, మాకు అన్ని కూడా తెలిసిన క్రైస్తవులం అని అట్లా ఫీల్ అయ్యేవారు ఉన్నారు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినాం, మా తాత ముత్తాతలంతా క్రైస్తవులే అని ఆ గర్వంతో, ఆ అతిశయంతో వారు గుడ్డితనంలో ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ దినాలలో ప్రభు, ఇది మేలు కొలుపు దినాలు ఇవి. చప్పట్లు కొట్టండి అంతా. ఈ వారమంతా మనం ఏ విధంగా సిద్ధపడదాం, 25th నెక్స్ట్ సండే సందర్భంగా మనం ఏ విధంగా సిద్ధపడదాం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చదువుదాం
దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఓకే, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎవరు అనేకులను తిప్పుతారో, యూటర్న్ తీసుకునేటానికి ప్రయత్నిస్తారో, వారు 1 సంవత్సరము 2 సంవత్సరాలు ప్రకాశించటం కాదు, వారు నిరంతరము ప్రకాశిస్తారట. వారి ప్రకాశించే అనుభవము లిమిటెడ్ టైం ఉండదు. వారు నిరంతరము ప్రకాశిస్తారట. ఎప్పటిదాకా ప్రకాశిస్తారు? క్రీస్తు రాకడ దాకా ప్రకాశిస్తారట. ప్రతి వారి జీవితాలలో ప్రకాశించాలి. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ప్రతి వ్యక్తికి ఆ ఆశలు ఉంటాయి. అయితే నువ్వు నిరంతరము ప్రకాశించాలి అంటే నీవు చేయవలసింది అనేకులని త్రిప్పే అనుభవంలోకి వెళ్ళాలి. చీకటిలో ఉన్న ప్రజలని నువ్వు తిప్పాలా, అంధకారంలో ఉన్న ప్రజలను నువ్వు తిప్పాలా, అపవాది కబంధ హస్తాలలో ఉన్న వారిని నువ్వు తిప్పాలా, శాపంలో నిట్టూర్పులతోని వేదనతోనున్న ప్రజలని నీవు తిప్పాలా. నీవు ప్రకాశిస్తున్నావు, అయితే నీ భర్త ఇంకా ప్రకాశించటలే. నీవు ప్రకాశిస్తున్నావు, నీ భార్య ఇంకా ప్రకాశించటలే. నీవు ప్రకాశిస్తున్నావు, నీ తల్లిదండ్రులు ఇంకా ప్రకాశించటలే. నీవు ప్రకాశిస్తున్నావు, నీ యవ్వన బిడ్డలు ఇంకా ప్రకాశించటలే. ప్రకాశించే నీవు ఇంకా ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటావంటే హొరాకాందా నామాషియాల, నీవు చీకటిలో ఉన్న వారిని, అంధకారంలో ఉన్న వారిని, శాపములో ఉన్న వారిని తిప్పే అనుభవంలోకి వెళ్ళాలా. నీ ఉద్యోగంలో నువ్వు ప్రకాశించాలా, నీ వ్యాపారంలో నువ్వు ప్రకాశించాలా, నీ చదువులో నువ్వు ప్రకాశించాలా, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో నువ్వు ప్రకాశించాలా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనం నుంచి 12వ వచనంలో మీరు చదవండి. అక్కడ నీ గర్భఫలము దీవించబడాలా, నీ భూఫలము దీవించబడాలా, నీవు లోపలికి వస్తే దీవించబడాలా, బయటికి వెళ్తే దీవించబడాలా. ప్రతి ఏరియాస్లలో దీవించబడే ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చినాడంటే తన రక్తములో కడగబడిన తన జనాంగానికి మాత్రమే. ఈ బ్లెస్సింగ్ లోక సంబంధులకు కాదు, ఇది ఈ దీవెన దేవుని బిడ్డలకే. నీ డిపార్ట్మెంట్లో నువ్వు దీవెనకరంగా ఉండాలా. సార్ మీరు 2 రోజులు లీవ్ పెట్టుకొని పోయినరు, మా ఆఫీస్ అంతా ఏదో వెలితి కనబడ్డది సార్ అనాలా. మీ ఎంప్లాయీస్, మీ స్టాఫ్ ఖచ్చితంగా వెళ్ళాలా సార్ మీరు? వెళ్ళాలా. ఎందుకో మీరు వెళ్తే ఏదో కొరత సార్. మనం ఏం చేయని అవసరం లే, మన ప్రెజెన్స్ వారికి ఒక సంతోషాన్ని ఇవ్వాలా, సమాధానాన్ని ఇవ్వాలా. అది మన యొక్క పిలుపు.